అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇంతకుముందు మనం వీడియోస్లో వాస్తు గురించి చెప్పుకున్నాము, ప్రీవియస్ వీడియోస్లో. ఈరోజు మనం కొన్ని ఎనర్జీ ప్లాంట్స్ అండ్ ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎలాంటివి పెట్టుకోవాలనేది ఒక బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీకు ఇస్తాను. ఈ ఎనర్జీ ప్లాంట్స్ మీద ఇస్తానండి ఈరోజు. ఇవన్నీ కూడా క్రిస్టల్ ప్లాంట్స్ అండి. ఈ క్రిస్టల్ ప్లాంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. వీటిల్లో ఈ హ్యూమన్ బాడీలో ఉండేటువంటి చక్రాస్ కానివ్వండి, మన హ్యూమన్ బాడీలో సప్త చక్రాస్ ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఈ 7 చక్రాలు ఉంటాయండి. ఈ 7 చక్రాలు ఒక్కొక్క చక్ర కూడా ఒక్కొక్క కలర్కి రిలేటెడ్గా ఉంటుంది. ఆ కలర్ బ్యాండ్ విడ్త్ మన అరాలో, హ్యూమన్ అరాలో 7 చక్రాల వల్ల మనకు హ్యూమన్ అరా ఫామ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ హ్యూమన్ అరాలో ఈ బ్యాండ్ విడ్స్ డిఫరెంట్ బ్యాండ్ విడ్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ తోటి. అవన్నీ కూడా విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. VIBGYOR, విబ్జిఆర్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ రెడ్ అనేది ఇది మూలాధార చక్రం, ఇది సహస్రార. సో ఈ విధంగా ఈ 7 చక్రాలు 7 రంగుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి హ్యూమన్ అరా అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఎవ్రీబడి, ప్రతి మనిషికి కూడా హ్యూమన్ అరా కొంత ఉంటుంది. అది అప్రాక్సిమేట్గా ఎనర్జీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి 3 మీటర్ల అరా ఉంటుందండి. ఈ 3 మీటర్ల అరా ఉంటుంది. ఈ 3 మీటర్ల అరాలో ఏం జరిగినా కూడా మనకి ప్రతిదీ కూడా సంకేతం ఇస్తూ ఉంటుంది అనమాట యూనివర్స్. ఇదిగో నీ అరాలో ఇది జరుగుతుంది, ఈ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఈ అరాని మనం పెంచుకోవాలి, లేదంటే బలపరచుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాండ్ విడ్స్ ప్రాపర్గా ఉండాలి. ఇది ఎంతైతే ఉండాలో, ఒక్కొక్క కలర్ ఎంత బ్యాండ్ విడ్త్ ఉండాలో అంత బ్యాండ్ విడ్త్ ఖచ్చితంగా ఉండాలి. అలా లేనప్పుడు మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇల్నెస్ అనేది ఉంటుంది, బాడీలో ఇల్నెస్, అనారోగ్య లక్షణం అనేది ఉంటుంది అనమాట. అందుకని పూర్వ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే దిష్టి తీసేవాళ్ళు. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉప్పుగళ్ళు తీసుకొని ఉప్పుగళ్ళతోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పేవాళ్ళు అనమాట. ఆ తిప్పడం అనేది దేని సరి చేస్తున్నారంటే వాళ్ళు మన అరాని క్లీనింగ్ చేస్తున్నారు, క్లెన్జింగ్ చేస్తున్నారు అనమాట అరాని. ఉప్పుతో చేసేవాళ్ళు, మిరపకాయలతో చేసేవాళ్ళు, తర్వాత జుట్టుతో చేసేవాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి కలర్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ కలర్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి వాళ్ళు దిష్టి తీయడం జరిగేది. అంటే దిష్టి తీయడం అంటే ఇన్ ద సెన్స్ ఆ అరాని క్లీన్ చేయడం జరిగేది. సో ఎప్పుడైతే అరా క్లీన్ అయిపోయిందో ఆ ఇల్నెస్ అనేది తగ్గిపోయి, గ్రాడ్యువల్గా తగ్గిపోయి మనిషికి హ్యాపీనెస్, స్వస్థత అనేది వస్తుంది అనమాట. అయితే ఈ అరా అనేది మనం సపోజ్ ఎక్కడికన్నా ఒక నెగిటివ్ యాక్టివిటీ దగ్గరికి ఎక్కడికన్నా నెగిటివ్ లైన్స్ క్రాస్ చేసినా, మనం చెప్పుకున్నాం ఇంత ముందు క్లాసెస్ లో, మనం డిఫరెంట్ స్టెప్స్ లో చెప్పుకున్నాం జియోపతిక్ లైన్స్ ఉంటాయని చెప్పి. ఈ జియోపతిక్ లైన్స్ ఏం చేస్తాయంటే ఆ లైన్ ని క్రాస్ చేసినప్పుడంతా కూడా ఈ అరా డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అరా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. సపోజ్ మన ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయి, మనకి తెలియదు, ఉన్నాయి అనుకుందాం కాసేపు. మనం కొన్ని ఎనర్జీ ప్లాంట్స్ తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే, ఈ క్రిస్టల్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ క్రిస్టల్ ప్లాంట్స్ అవి సరి చేస్తూ ఉంటాయి. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోంచి అరాని ఎఫెక్ట్ చేయకుండా ఆ క్రిస్టల్ ప్లాంట్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. కౌంటర్ చేస్తూ ఉంటాయి, కౌంటర్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి. సో అలాంటి ఎనర్జీ ప్లాంట్స్ మనం ఇంట్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, పెట్టుకోవడం వల్ల మనకి కొంత పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట.